సంగారెడ్డి జిల్లా అందోల్ మండలంలోని పలు గ్రామాల్లో జిల్లా కలెక్టర్ వల్లూరి క్రాంతి పర్యటించారు. అందోల్, అన్నసాగర్, మన్సన్పల్లి, అక్సన్పల్లి గ్రామాల్లో పర్యటించిన కలెక్టర్ వల్లూరి క్రాంతి వరి కొనుగోలు కేంద్రాలను ఆకస్మిక తనిఖీ చేశారు. అకాల వర్షాలతో కొనుగోలు కేంద్రాల వద్ద తడిసిన ధాన్యాన్ని పరిశీలించారు. తడిసిన ధాన్యాన్ని చూసి రైతులు ఆందోళనకు పడొద్దని రైతులను కోరారు. అనంతరం కొనుగోలు కేంద్రాల వద్ద ఉన్న రైతులతో కలెక్టర్ మాట్లాడి వారు ఎదుర్కొంటున్న ఇబ్బందులు, సమస్యలను అడిగి తెలుసుకున్నారు. రైతులకు ఇబ్బంది కలగకుండా ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టి ప్రతిరోజు 5 లారీలకు తగ్గకుండా ధాన్యాన్ని రైస్ మిల్ గోదాములకు తరలించాలని అధికారులను ఆదేశించారు. మిల్లులో కూడా ఇచ్చిన కెపాసిటీని పూర్తి చేయాలంటూ అధికారులకు సూచించారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని అధికారులను కోరారు. అంతేకాకుండా అందోల్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలను జిల్లా కలెక్టర్ వల్లూరి క్రాంతి ఆకస్మిక తనిఖీ చేశారు. పాఠశాలలోని మౌలిక వసతులు, సదుపాయాలపై అధికారులను అడిగి ఆరా తీశారు. పాఠశాలలోని సమస్యలను త్వరలోనే పరిష్కరించేలా ప్రణాళికలు రూపొందిస్తున్నామని ఆమె తెలిపారు. మొత్తం లారీలన్నీ అక్కడనే వెళ్ళిపోతున్నాయి. మొత్తం ఇట్లా కాదు, సెంటర్ వైజ్ చెప్పండి. ఎన్ని టన్స్ ప్రొక్యూర్ చేస్తారు? బాబు లక్ష్మణ్ పర్చేజ్ మీ దైకి ఇది బ్యాగ్స్ మీరు చెప్పండి. 10,779 బ్యాగ్స్. మరి ఆన్లైన్ చేసినారా? ఎన్ని చేసినారు? చెప్పినారు ఈరోజు తెచ్చుతున్నారు. 900 ఎంత చేస్తున్నారు? టన్స్ ఆన్లైన్ చేస్తున్నారు. సింటెక్స్ ట్యాంక్ కోసం అందరూ పాత సంస్థానం మేడం. ఇది ఇట్లా గోడలు ఉంటాయి మేడం, కాంపౌండ్ అన్నీ రాలని కూలిపోతున్నాయి. మేము యాక్చువల్లీ మేడం మా స్కూల్ ఏరియా అంతా ట్యాంక్ కూలుతుంది మేడం. యాక్చువల్లీ అదంతా పిల్లలు మార్నింగ్ 5 to నైట్ 10:30, 11 వరకు. అవును, మరి అదే 2.2 స్ట్రెంగ్త్ ఉందా?